రాజమండ్రి దగ్గర సీతాపురం అనే గ్రామంలో మావుళ్ళమ్మ జాతర అయితే జరిగింది. ఈ జాతరను అయితే 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారంట. ఆఫీస్ లో ఈ జాతర గురించి చెప్తుంటే గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి. అమ్మవారికి 3 బళ్ళు అయితే ఇస్తారంట. మొదటగా కోడి, తర్వాత మేక, తర్వాత దున్నపోతుతో బలిస్తారంట. ఒకసారి అమ్మవారి పొలి కార్యక్రమం అయితే చూడండి. అమ్మవారి గుడి చిన్నదైనా కూడా భక్తులైతే చాలా అంటే చాలా బాగా వచ్చారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఆచారం ఏంటంటే అమ్మవారికి ఒక పాకేసి పాకలో కూర్చోబెడతారంట. జాతర అయిపోయిన దాకా అమ్మవారు ఆ పాకలోనే ఉంటుందంట. ఇక్కడ ఆచారం ఏంటంటే 5 రోజులు జాతర అయిపోయిన తర్వాత అమ్మవారు అత్తగారింటికి వెళ్ళాలని బాధపడతారంట. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా అమ్మవారి పైన అరిచి అత్తగారింటికి వెళ్ళాలని చెప్తారనమాట. ఆ తర్వాత ఆ పాగం తగలబెట్టేస్తారంట. ఇక్కడ చూపించిన విధంగా కర్రలతో పైన కొడతారనమాట. దుష్ట శక్తులు ఏమి కూడా అమ్మవారి మీద పడకుండా ఇలా కర్రలతో కొడతారని అక్క చెప్పింది. నేనైతే ఎటువంటి తిరణాలకి పోలేదు. అక్క తీసుకొచ్చిన వీడియో క్లిప్స్ అయితే నాకు ఇచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా లిటరల్ గా గూస్ బంప్స్ అయితే వచ్చినాయి అనమాట. 12 ఏళ్ళకోసారి వచ్చే జాతర కాబట్టి ఊరు మొత్తం కూడా లైటింగ్ తో అదరగొట్టారు. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉందంటే అమ్మవారి కుంభం బయటం. ఆ రోజు జనం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారంట. మామూలుగా లేరంట అసలుకి. మీలో ఎవరైనా రాజమండ్రి దగ్గర సీతాపురం దగ్గర ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.